దుర్గారావు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మరి ఆ అమ్మాయి ఎవరు, తన వీర ప్రేమ గాథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. ఎంతో మంది నా వెంట పడ్డారు, కానీ ఈ రష్మి నీకు పడిపోయింది. Will you accept my proposal, దుర్గారావు? చెప్పు దుర్గారావు. ఒప్పుకోపాటం ఏంటి రేష్మి, నేను బతుకుతుందే నీకోసం. ఏకొచ్చి పేడ మీద వెళ్తానంటే పేడ ఒప్పుకోకుండా ఉండిద్దా? ఇదేంటి పేడ గీయడానికి కలవరిస్తున్నాడు? దుర్గారావు వచ్చావా రేష్మి? రేష్మి ఇంకో కొద్ది దగ్గర రేష్మి, ఇంకో కొద్ది దగ్గర రేష్మి, ఇంకో కొద్ది దగ్గర రేష్మి. ఏంటన్నా నువ్వు వచ్చావా? అరే దుర్గారావు, రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచేదాకా రేష్మి 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 అంటే ఎందుకురా అమ్మాయి గురించి అంత కలలు కంటావు? నా రేష్మి పూజ చేసే టైం అయింది, నేను వెళ్తున్నా. ఎక్కడ పూజ? నాగబాబు గారు ఏంటి సార్ ఇది? వీడు రేష్మి చుట్టూ తిరుగుతూ రేష్మి రేష్మి ఇంత ఎడిక్షన్ అయిపోయాడు సార్. మీకు వీడి ఎడిక్షన్ గురించి మామూలు చెప్తే అర్థం కాదు సార్. మీకు చూపెడతాను సార్, ఇల్లంతా ఎలా చేశాడు చూడండి సార్. చూడండి సార్, ఇల్లు చూడండి సార్ ఎలా చేశాడు. నానా నీకు 3 విషయాలు చెప్పాలి. రేష్మి దెబ్బ అయితే నేను ఆయిల్మెంట్ నానా, రేష్మి జలుబు అయితే నేను టిష్యూ పేపర్ నానా, రేష్మి కూలింగ్ అయితే నేను స్టా నానా. ఏంటి రేష్మి కూల్ డ్రింక్ అయితే స్ట్రా నాను? మరి తాగేది ఎవర్రా? సుధీర్ నానా, సుధీర్. అమ్మాయిలో అంత గొప్పతనం ఉంది, ఎందుకురా లవ్ చేస్తున్నావు? నానా నీకు నోరుతో చెప్తా అర్థం కాదు, ఏంటో చెప్తావు? పాటలతో చెప్తా. సాంగ్ నా రశ్మి పాదాలు హంసలకే పాటాలు, రశ్మి పలికితే చాలు తేనె జలపాతాలు. రశ్మి డాన్స్ చేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను నవ్విందా చాలు ప్రతి స్కిట్టు పేలి మదిలో దూరిపోతుంది. హైదరాబాదులో ఎవరైనా బీచ్నే చూసారా? తన నడుము చూపిస్తా అవుననక చస్తారా? ఎక్కువగా వాయించకరా, తీగలు తెగిపోతాయి. రాఘవే రేష్మి అంటే తెగులతో పనే ఉంది నానా. ఇల్లంతా ఒకటే దుమ్ము. రేష్మి నువ్వు మా ఇంటికి వచ్చావా రేష్మి? రేష్మి అక్కడ ఉన్నాయేంటి రేష్మి? రేష్మి ఇక్కడ కూర్చున్నాయేంటి రేష్మి? రేష్మి అది మన పని మనిషిరా. నాకు మాత్రం రేష్మి లాగే అనిపిస్తున్నానా రేష్మి? నీకేమో రేష్మిలాగా అనిపించారు, నన్ను నోటేసుకుంటావు. మీ నాన్నకేమో మీ అమ్మగా అనిపించిందని నన్ను నోటేసుకుంటాడు. ఇదేం పద్ధతి బాబు? వాటేసుకుంటున్నావు నానా. అంటే నీ ఎడిక్షన్ నీకున్నప్పుడు నా ఎడిక్షన్ కూడా నాకు ఉంటుంది కదరా. మరి ఎంత ధైర్యం నువ్వు రేసు పుట్టాలని చెప్పి నేను కొరికేస్తా. బాబు గారు పడిపోయింది ఆఫ్టర్ రేష్మి ఫోటో. రేష్మి పుట్టో ఎంత ధైర్యం నీకు? కన్న తండ్రి మీదే కత్తి పెడతావా? ఇప్పుడు నా గుండెలో బాధ మీ అమ్మకు చెప్పుకోవాలి. ఉంటూ సుప్ప రావే చెప్పు. బాధలన్నీ నువ్వు హోలు ఓనని చెప్తున్నారా నాయన? ఈ ఫోటో నుండే కదా దరిద్రుడా, ఈ ఫోటో తీసి రోడ్లో పడేస్తా. రేష్మి ఓ రశ్మి రశ్మి నా రశ్మి రశ్మి, ఓ రశ్మి రశ్మి నా రశ్మి రశ్మి, రశ్మి రాదులే నీకు సీను లేదులే. నానా ఆ మందులు బాక్స్ ఎందుకోనా? ఎందుకు రా? కింద పడ్డం ఎందుకు? దెబ్బలు తగిలించుకోవడం ఎందుకురా? దరిద్రుడా ఉండి తెస్తారు మందుల బాక్సు. ఇదిగో రాసుకో మందులు. ఏం చేస్తున్నావురా? రేష్మి దెబ్బ తగిలిందనా? లవ్ సక్సెస్ అవ్వదురా. ఎందుకనా ఇదేం చూసాను నా గుండెలో రేష్మి ఉందా నానా? ఉందా? ఇంకో ఇక్కడ ఇంకెక్కడైనా చీల్చమంటావు నానా? హలో దాసు, చెప్పరా. 5 లీటర్ రక్తం తీసుకుని రారా. రెడీగా ఉన్నాను, తొందరగా వచ్చాయి.
5 లీటర్ల రక్తమా? ఇప్పుడు ఎందుకు రా, ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ ఉందా? ఎల్లుండి రేష్మి పుట్టినరోజు నాన్న. ఈ రోజు రక్తం ఎక్కించుకొని ఎల్లుండి రక్తదానం చేద్దాం నాన్న. నిన్న మీ మాస్టర్ ఫోన్ చేశాడ్రా నాకు. ప్రకాష్ గారు మాస్టర్ మాత్రం వల్ల కరెక్ట్ గా ఎంట్రీ ఇస్తాను నాన్న. మీ వాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టండి, వీడి గాలికి తిరుగుతున్నాడు. గాలి తిరుగుతున్నాడా? కొట్టేస్తాను మిమ్మల్ని. వీడి క్లాస్ రూమ్ లో చదవకుండా రష్మి 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 అని కలవరిస్తున్నాడు. అంతే కాదండి, మొన్న తెలుగు ఎగ్జామ్ పెట్టా. నేను చెప్పిన కదా, అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు అడవికి వెళ్ళారు అని చెప్పి. ఆడేం రాశాడు చదవండి. రాసుంటాడు, వీడే రాస్తాడు, బాగా చదువుకుంటాడు కదా. అనగనగా ఒక రేష్మికి 7 మంది రేష్మిలు, 7 మంది రేష్మిలు వేటకెళ్ళి 7 రేష్మిలు తెచ్చారు. అందులో ఒక రేష్మి ఎండలేదు. ఏంట్రా ఈ రేష్మి కోట? ఏంట్రా దరిద్రుడా? వాళ్ళు రామ్కోటి రామన్న నాన్న, నేను రేష్మి కోటి రాశాను నాన్న. ప్రపంచంలో రేష్మి తప్ప ఇంకొకరు లేదు, నాకు తెలియదు నాన్న. అది అలా పక్కన పెట్టండి. సైన్స్ ఎగ్జామ్ లో డ్రాయింగ్ ఏమని చెప్పా, ఆడు రష్మి బొమ్మ వేసాడు. ఎందుకు వేసాడు అడగండి. ఎందుకు వేసావరా? ఏం లేదు నాన్న, గుండు బొమ్మ ఏమన్నారు, నా గుండెల్లో రేష్మి ఉంది, అందుకే రేష్మి బొమ్మ వేసాను నాన్న. అదే కాదండి, మ్యాథ్స్ లో ఎక్కలు చెప్పమన్నానండి. ఎక్కలు అలా చెప్పాడు, చెప్పరా మీ అయ్యకి చెప్పరా. రేష్మి ఒకటిలో రేష్మి, రేష్మి 2లో రేష్మి, రేష్మి 3లో రేష్మి, ఇలాంటి విద్యార్థి మా క్లాస్ లో వద్దు. మీ అబ్బాయికి దండం అండి. నాన్న దండం అన్న దండం పెట్టుకుని వెళ్తున్నాడు. చూసుకో. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కొడుకుతో రేష్మి గౌతమ్ కి నిశ్చితార్థం. నిశ్చితార్థం? ఏమైందిరా? గుండె నొప్పి వస్తుందన్నా, డాక్టర్ పిలుపు. డాక్టర్ రామారాం. వస్తున్నా. ఏమైంది? ఏదండి మా అబ్బాయి చూడండి ఎలా కొట్టుకుంటున్నాడు. ఇదేంటండి వీడు హార్ట్ యాక్సిడెంట్ హార్ట్ లేదేటి బాబు? నీ హార్ట్ ఏమైంది? నా ఆటు ఎప్పుడో రేష్మికి ఇచ్చాంగిరు, ఆట ఆడుండిద్ది. బో వీడి బ్లడ్ గ్రూప్ ఏంటండి ఇలా ఉంది? నేను ఏ పాజిటివ్ చూసా, ఓ పాజిటివ్ చూసా, ఈ ఆర్ పాజిటివ్ ఏంటండి? ఇది రేష్మి పార్ట్. ఇప్పుడు కుర్రోళ్ళు అంతా రేష్మి పార్ట్ చేస్తున్నాడు. ఏమండి దీని వల్ల మీ వాడు కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉందండి. చెప్పుతో కొట్ట బయటికి వెళ్ళకలా అంటే కోమలోకి వెళ్తావా దరిద్రుడా? ఏంటి ప్రకాష్ గారు కోమాలోకి వెళ్ళడం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళమో, నార్సింగ్ నుంచి గచ్చిపోలు వెళ్ళడమో కాదు, మైండ్ లెస్ గా వెళ్ళడం సిచ్యువేషన్ లాగా అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి అయితే? మీ వాడు ఎవరి వల్ల అయితే ఇలా అయ్యాడో అమ్మాయిని పిలిపించి ఐ లవ్ యూ చెప్పించండి, వాడు బతికే అవకాశాలు ఉన్నాయి. చెప్తే బతుకుతాడా? బతుకుతాడు. బతికినాక మీరు రండి. సరే అయితే ఇప్పుడు రేష్మి అల్లి అడగాలి, అమ్మాయి వస్తుందో రాదో. దరిద్రుడు రేష్మి చెప్పొద్దు, నిజంగా చచ్చిపోతాడు. రేష్మి ఒక్కసారి వచ్చి అమర ప్రేకుండి కాపాడు. రేష్మి ఒక్కసారి వచ్చి ఐ లవ్ యూ చెప్పు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ గడ్డం పట్టుకుంటా. రేష్మి ప్లీజ్. చనిపోయేవాడిని బతికించిన తప్పులేదు రేష్మి, వీళ్ళు. అటు చచ్చిపోతాడు చెప్తే. ఓకే నాగబాబు సార్, ఓకే రోజా గారు. అరే దుర్గారావు, నీ ప్రేమ వచ్చిందిరా, నీ గుండె వచ్చిందిరా, రేష్మి వచ్చిందిరా. వచ్చిందిరా. చేతిలో చెయ్యేసి చెప్పు రేష్మి, చెప్పు రేష్మి, ఐ లవ్ యూ చెప్పు. చెప్తుందిరా. ఐ లవ్ యూ తమ్ముడు. నా గుండె ఆగిపోయింది నాన్న. దుర్గారావు చచ్చిపోయావా? ఓ రశ్మి రశ్మి నా రశ్మి రశ్మి. Let's start with సప్తగిరి గారు himself. స్కిట్ మొత్తం రష్మిని ఒక 1 సార్లు అని ఉంటారండి. దుర్గారావు గారు సూపర్, అసలు సూపర్ బ్రదర్. మరి ప్రొడ్యూసర్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. దుర్గారావు వెరీ గుడ్, వెరీ డన్ అండి. అండ్ ఈవెన్ మీరైతే సీనియర్ మోస్ట్ యాక్టర్, యూ డన్ ఎక్సలెంట్ జాబ్ అండి. దట్స్ వెరీ నైస్. డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే మీకు? చాలా బాగా వచ్చిందండి, సూపర్ వెరీ సూపర్. సో జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది, ప్రకాష్ గారు మంచి థీమ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దుర్గారావు లాంటి ఒక అప్కమింగ్ ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్నాడు కదా, సో సగం నత్తిగా మాట్లాడుతూ రష్మికి ఐ లవ్ యూ చెప్తే ఎట్లుంటుంది అనుకున్నా. స్టోరీ రాజు కథను కూడా రష్మి కథగా మార్చేయడం అనేది బాగుంది.
నాగబాబు సార్ ఏంటి సార్ ఎక్స్ప్రెషన్స్? నేను చాలా హర్ట్ అయి ఉన్నాను. అయ్యో దుర్గారావు లాంటి ప్రేమికుని రిజెక్ట్ చేసావు. స్టార్లు ప్రేమించరా? స్టార్లు పెళ్లిళ్ళు అవ్వవా? బాగా చేశారు ప్రకాష్, చాలా ఎంటర్టైన్ చేశావు. థ్యాంక్ యూ సార్. అనగనగా ఒక రేష్మి కథ, ఇవన్నీ చాలా బాగున్నాయి.